హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా డిన్నర్లో ఉల్లికాడలతో అయితే ఆమ్లెట్ చేయబోతున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. నేనైతే ఉల్లికాడలు అయితే కట్ చేసుకున్నాను చిన్నగా, ఆనియన్స్ కూడా కొన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే అందులో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ అయితే వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. నేనైతే 4 ఎగ్స్కి అయితే వేస్తున్నాను. 4 ఎగ్స్కి ఆ ఉల్లికాడలు అవన్నీ అయితే సరిపోతాయి. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం కదా, మా అబ్బు అయితే ఎలాగో తినడు. పైనుండి అయితే కొత్తిమీర, ధనియా పౌడర్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను కొంచెం ఆయిల్ వేసాను. అలా వేయనట్టుగా అయితే కొంచెం వేసాను. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం అయితే ఇలా వేసుకోండి ఆమ్లెట్ లాగా. కొంచెం కింద అయితే కొంచెం కుక్ అయ్యేదాకా తిప్పుకోండి. ఇప్పుడైతే టర్న్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఉల్లికాడలతో చాలా బాగుంటుంది. పాతకాలంలో అయితే ఉల్లికాడ లేకుండా ఏ కర్రీ చేసేవారు కాదు. నేనైతే చాలాసార్లు చేశాను, మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడైతే కొంచెం లో ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తున్నాను. లోపటి వరకు కూడా కుక్ కావాలి కదా అండి. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకోండి. యమ్మీ ఉల్లికాడల ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి అయితే చూడండి ఒకసారి. బాయ్, మరి షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా డిన్నర్లో ఉల్లికాడలతో అయితే ఆమ్లెట్ చేయబోతున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. నేనైతే ఉల్లికాడలు అయితే కట్ చేసుకున్నాను చిన్నగా, ఆనియన్స్ కూడా కొన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే అందులో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ అయితే వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. నేనైతే 4 ఎగ్స్కి అయితే వేస్తున్నాను. 4 ఎగ్స్కి ఆ ఉల్లికాడలు అవన్నీ అయితే సరిపోతాయి. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం కదా, మా అబ్బు అయితే ఎలాగో తినడు. పైనుండి అయితే కొత్తిమీర, ధనియా పౌడర్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను కొంచెం ఆయిల్ వేసాను. అలా వేయనట్టుగా అయితే కొంచెం వేసాను. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం అయితే ఇలా వేసుకోండి ఆమ్లెట్ లాగా. కొంచెం కింద అయితే కొంచెం కుక్ అయ్యేదాకా తిప్పుకోండి. ఇప్పుడైతే టర్న్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఉల్లికాడలతో చాలా బాగుంటుంది. పాతకాలంలో అయితే ఉల్లికాడ లేకుండా ఏ కర్రీ చేసేవారు కాదు.